కలుగును గాక. కానుక సమర్పించుకుంటూ దేవునికి సమర్పణ చేయము ప్రభువునకు నీ దేహము ధనము సమయమును అని కీర్తన పాడుకుంటూ దేవుని మహింపరచుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా. వైట్ కవర్స్ మీకు ఇస్తున్నాం, అంటే కవర్స్ అయిపోయి కాబట్టి మీ పేరు అది కానుక మరి రాసి వేయవలసిందిగా మనం చేస్తాం. సమర్పణ చేయుము ప్రభువునకు నీ దేహము ధనము సమయమును. సమర్పణ చేయుము ప్రభువునకు నీ దేహము ధనము సమయమును. అబ్రామును అడిగేను ప్రభువప్పుడు ఇస్సాకును అర్పణ ఇమ్మనెను. అబ్రామును అడిగేను ప్రభువప్పుడు ఇస్సాకును అర్పణ ఇమ్మనెను. నీ బిడ్డను సేవకు ఇచ్చెదవా, నీ బిడ్డను సేవకు ఇచ్చెదవా, సమర్పణ చేయుము ప్రభువునకు నీ దేహము ధనము సమయమును. సమర్పణ చేయుము ప్రభువునకు నీ దేహము ధనము సమయమును. ప్రభుని ప్రేమించిన పేదరాలు రెండిచ్చెను కానుకగా. ప్రభుని ప్రేమించిన పేదరాలు కసులు రెండిచ్చెను కానుకగా. జీవితమంతయు దేవునికిచ్చెను, జీవనమంతయు దేవునికి నీవిచ్చెదవా, 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 నీవిచ్చెదవా. సమర్పణ చేయుము ప్రభువునకు నీ దేహము ధనము సమయమును. సమర్పణ చేయుము ప్రభువునకు నీ దేహము ధనము సమయమును. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. అర్పించిన కానుకలు ముందున మీరు పెట్టినట్లయితే కానుకల కొరకు, అలాగే హాస్పిటల్లో చికిత్స పొందుతున్న దైవ సేవకురాలు మరి మా అమ్మ కొరకు, అలాగే విశాఖపట్నంలోని మా యొక్క చిన్నబాబు గారు రాజుగారు, సలోమి భర్త రాజుగారు, ఆ ప్రేగులో ఉన్న సృష్టిని మరి ప్రభు నామాన్ని బట్టి శస్త్రచికిత్స ద్వారా రిమూవ్ చేయబడటానికి ప్రతి కీడు నుంచి తప్పించబడ్డ కొరకు ప్రార్థన చేసుకుందాం. అయితే అందరూ తల్ల వంచండి, కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం. మరి ఈ సమయం ముందు మన మధ్య ఉంటున్న నెహమ్మి గారు ప్రార్థన చేస్తారా ఈ రెండు విషయాల కొరకు, ఆఫరింగ్స్ కొరకు, అనారోగ్య పరిస్థితిలో ఉన్న అమ్మ కొరకు, అలాగే ఆపరేషన్ జరగబోతున్న మా చిన్నబాబు గారి కొరకు ప్రార్థన చేస్తారు. అందరూ ఏకీపించారు, మనం చేస్తున్నాం ప్రార్థన. అందరూ తల్ల వంచండి, కళ్ళు మూసుకుందాం, ప్రార్థన. స్తోత్రం ప్రభు, దయగల యేసయ్య, నీ పరిశుద్ధ నామమునకు వందనాలు. ఇప్పుడు దాని దినాన మీ సన్నిధానంలో వచ్చి మిమ్మల్ని ఆరాధించడానికి, కీర్తించడానికి, ఘనపరచడానికి ఇచ్చిన గొప్ప ధన్యతను బట్టి మీకు స్తోత్రాలు. ఎందరికో లేని ధన్యతను మాకు అనుగ్రహించారు ప్రభు, మీకు స్తోత్రాలు నాయన. మీరు చేసిన ప్రతి ఒక్క సహాయాన్ని బట్టి, మీరు ఇచ్చిన నా తండ్రి ప్రతి ఒక్క ఈవుని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభు. మీరు ఇచ్చిన అన్నవస్త్రాన్ని బట్టి, భార్య బిడ్డలు బట్టి మీకు వందనాలు నా తండ్రి. మీకు వందనాలు. మీరు ఇచ్చిన ఆయుష్ని బట్టి, ఆయుర ఆరోగ్యాన్ని బట్టి మీకు వందనాలు నా ప్రభువా.
ప్రార్థిస్తున్నాను తండ్రి. ఈ మధ్యాహ్న కాల సమయంలో నా తండ్రి యేసయ్యా మీకు వందనాలు. మధ్యాహ్న కాల సమయంలో మాతో అందరితో మాట్లాడిన విధానాన్ని బట్టి మీకు వందనాలు. మిమ్మల్ని ప్రేమించి మీ సన్నిధానానికి తీసుకొచ్చిన ప్రతి ఒక్క కానుకని ఇచ్చిన హస్తాన్ని మీరు దీవించమని ప్రార్థిస్తున్నాను నా తండ్రి యేసయ్యా. ఇంకను ప్రభు మీ సేవని మిమ్మల్ని ప్రేమించి నా తండ్రి సమర్పణ కలిగి మీ సన్నిధిలో జీవించడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను. బలహీనతతో బాధపడుతున్న వరకు సమస్తమైన బలహీనత నుండి రుగ్మత నుండి యేసునామములో విడిపించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. మీకు వందనాలు ప్రార్థిస్తున్నాను ఆయన. మీ సేవకురాలైన నా తండ్రి హల్లెలూయా పెద్దమ్మ గారి కొరకు ప్రార్థిస్తున్నాను ప్రభు. జ్ఞాపం చేసుకోండి ఆయన. కరుణమ్మ గారిని జ్ఞాపం చేసుకోండి ప్రభా. మీ దీన సేవకురాలైనా మీ నా తండ్రి యేసయ్యా మీకు వందనాలు. మనిషి దృష్టికి అయితే ప్రభా హల్లెలూయా మరుగై ఉంటుంది, కానీ నీ దృష్టిలో ఏది మరుగై ఉండదు నైనా. నా తను నీ కన్ను దృష్టికి సమస్తము నా తన తేటగాను తెల్లగాను కనిపిస్తుంది ప్రభు. దేవా నువ్వు అన్యాయస్తుడు కాదు నాయన. మనుషుడు ఏం విత్తు నా పంటను కోయినని వాగ్దానం చేసిన ప్రభు. నా తండ్రి మీ సేవకురాలు చేసిన యొక్క పరిచర్యని నా తండ్రి మీరు దీవించారు, ఆశీర్వదించారు. ఇదను వారి యొక్క ప్రతిఫలం కూడా మేము చూస్తున్నాం నాయన. నా తండ్రి మీరు దీవించిన దేవుని కూడా మేము చూస్తున్నాం నాయన. ఆ కుటుంబంలో మీరు ఆశీర్వదించారు. మరి మీ యొక్క సేవకుని కూడా మీరు నిలవబెట్టుకున్నారు, మీ సేవకురాలను నిలబెట్టుకున్నారు. ఆ కుటుంబాన్ని ప్రభు ఇద్దరు మీ సాక్షార్థంగా నిలబెట్టుకున్నారు. మీకు వందనాలు ప్రభు. ప్రార్థిస్తున్నాను తండ్రి. మీ దీని సేవకులను జ్ఞాపం చేసుకోండి. మీ గాయపడ్డ హస్తాలను చాపండి, ముట్టి స్వస్థపరచండి. మీ నామర్థం మీ సాక్షార్థమే మీ చిత్తమైతే నిలబెట్టండి. లైన్యాల ప్రభు మీ చిత్తమైతే మీ యొక్క రాజ్యానికి చేర్చుకోమని ప్రార్థిస్తున్నాను. సమస్త మహిమ ఘనత ప్రభావం మీకే ఆరోపిస్తూ ఈ ప్రార్థన చేస్తున్నాం అడిగి వేడుకుంటున్నాం మా తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, రక్షకుని యేసుక్రీస్తు మహాకృప, పరిశుద్ధాత్మక అన్యోన్య సహవాసం కూడిన మనకును ప్రభువును ప్రేమించిన సకల పదులకు సదాకాలము తోడే ఉండును గాక. ఆమేన్. బాప్తిస్మం పొందని వారు బయట వేచి ఉండేవారని మనం చేస్తున్నాం. బాప్తిస్మం పొందిన వారు మరి ప్రభు బోధన బల కొరకే సిలువ మరణ త్యాగాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ ఆయన బలలో సిద్ధపడదాం. ఈ సమయాన్ని యవన సేవకులు బన్నీ అమ్మాయి గారికి అప్పగిస్తాం. సిల్వలో నాకై కాచి యేసు రక్తము, సిల్వలో నాకై కాచి యేసు రక్తము, ఎలనైన నన్ను మార్చెను యేసు రక్తము, సిలనైన నన్ను మార్చెను యేసు రక్తము, యేసు రక్తము, ప్రభు యేసు రక్తము, యేసు రక్తము, ప్రభు యేసు రక్తము, అమూల్యమైన రక్తము, యేసు రక్తము, అమూల్యమైన రక్తము, యేసు రక్తము. ప్రభు వచ్చే వరకు చేయడని ప్రభు ఇచ్చిన ఆజ్ఞను బట్టి మనం శిరసావహించి ఆయన బలలో పాలుపంచుకోవడానికి సిద్ధపడుతున్న మనము ఒకసారి కొన్ని సూచనలు మీరు పాటించవలసిందిగా మనం చేస్తున్నాం. అందరూ తల్ల వచ్చండి, కళ్ళు మూసుకుందాం. ఎవరు కూడా ఇటు అటు తిరగద్దు. ప్రభు బలలో పాలు పంపులు పొందని వారు ప్రభువుతో పాలు పొందనట్టే. పాలు పొందిన వారు ప్రభువుతో పాలు పొందుతున్నారు. ప్రభువుతో పాలు పొందడం అంటే ఆయన జీవములో మనం పాలు పంపులు పొందడం కనుక అయోగ్యంగా, అనాలోచనగా, తేలికపాటి స్వభావంతో ఈ బలను ఆచరించవద్దు. అటు దయ్య బలలోని ఇటు ప్రభు బలలోని పాల్గొనటం వల్ల మేలు కంటే కీడు ఎక్కువగా ఉంటుంది. చాలామంది బలహీనులు, రోగులు, నిద్రించే వారిగా ఉంటున్నారు. కనుక ఈ సమయమందు ఒకసారి
మనం బలమైన వారంగా, ఆరోగ్యం కలిగిన వారుగా, జీవించేవారుగా, అనేకలు జీవింపజేసేవారుగా ఉండాలని దేవుని యొక్క ఉద్దేశం. మనకి ఈ సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్న సూచనలకి మరి ఎవరైనా పశ్చాత్తాపడవలసి వస్తే పశ్చాత్తాపడదాం. అతిక్రమను దాచిపట్టొద్దు, ఒప్పుకుందాం. కాబట్టి ఒప్పుకుని విడిచిపెట్టే వాడిని ఆయన కనికరిస్తాడు, క్షమిస్తాడు. మనం శిక్షావిధిలోనికి శిక్షావిధిలోనికి వెళ్లకుండా మనం తప్పించబడతాం, నిత్యరాజ్యంలో ప్రవేశిస్తాం. కనుక ఒకసారి ఈ మాటలు మీ జ్ఞాపకం చేస్తున్నాం. సరి చేసుకోండి, సరి చూసుకోండి. ఆయన అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెని ఎత్తుకొని కృతజ్ఞతాస్తులు చెల్లించి దాన్ని విరిచి, ఇది మీ కొరకే నా శరీరము, నన్ను జ్ఞాపకం చేసుకుంటే దీన్ని చేయడని చెప్పి ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఒక పాత్రను ఎత్తుకుని, ఇది మీ కొరకేనా నా కొత్త నిబంధన, మీరు దీనిలో త్రాగినప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకుంటే దీన్ని చేయడని చెప్పాను. ప్రార్థన. పరిశుద్ధ తండ్రి, మీరు వచ్చే వరకు చేయడం మీ ఆజ్ఞను సరసావించి మీ వరలో పాలుపంచుకుంటున్న నీ బిడ్డల పక్షంగా ప్రార్థన చేస్తున్నాం. వారి అతిక్రమలు బట్టి పశ్చాత్తాపడ్డారు, ఒప్పుకున్నారు, విడిచిపెట్టడానికి సిద్ధ మనసుతో ఉన్నారు. నీ కనికరాన్ని వారిపై ఉంచండి. అంత్య దినములో లేపబడడానికి, శిక్షా విధిలోనికి రాకపోకుండా ఉండడానికి సిద్ధపరుస్తున్న దాన్ని బట్టి స్తుతిస్తున్నాం. కనుక ఈ సమయం దేహానికి సూచనగా రొట్టెను, రక్తానికి సూచనగా ద్రాక్షారసాన్ని పవిత్రపరచండి. ప్రభు, నీ కొరకే సాక్షాత్తుగా నిలవటానికి, నీ మరణ పునరుత్థానాలను ప్రచురించడానికి తగు సాధనముగా ఆయత్తపరచమని యేసు నామమున పెట్టి అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. పరిచారకులు ముందుకు రావాలి. రాజుగారు రండి. సంధి చేసి చేర్చును యేసు రక్తము, సంధి చేసి చేర్చును యేసు రక్తము, యేసు రక్తము, ప్రభు యేసు రక్తము, ఓ యేసు రక్తము, ప్రభు యేసు రక్తము, ఐక్యపరచును తండ్రితో యేసు రక్తము, సమైక్యపరచును తండ్రితో యేసు రక్తము, రోగములను బాపును యేసు రక్తము, రోగములను బాపును యేసు రక్తము, దురాత్మల పారద్రోలును యేసు రక్తము, దురాత్మల పారద్రోలును యేసు రక్తము, యేసు రక్తము, ప్రభు యేసు రక్తము, యేసు రక్తము,
మన కొరకు సిలువలో కార్చిన రక్తం, సిల్వలో నాకై కార్చిన యేసు రక్తము, సిల్వలో నాకై కార్చిన యేసు రక్తము. శిలైన నన్ను మార్చెను, శిలైన నన్ను మార్చెను యేసు రక్తము, శిలైన నన్ను మార్చెను యేసు రక్తము. అందరం కలిసి చెప్తాము, యేసు రక్తము, యేసు రక్తము, ప్రభు యేసు రక్తము, యేసు రక్తము, ప్రభు యేసు రక్తము, అమూల్యమైన రక్తము, యేసు రక్తము, ఐక్యపరచును తండ్రితో యేసు రక్తము. ఇంకా రొట్టె అందని వారు, ద్రాక్షరస అందని వారు ఉంటే మీకు కుడి చేయి చూపండి. శక్తి Praise the Lord. బలమునిచ్చును యేసు రక్తము. ప్రభు శరీరమని, ప్రభు రక్తమని ప్రార్థనా పూర్వకంగా తిని త్రాగాలి. మనం చేస్తాం. నిబంధన వెలుపు రక్తము, యేసు రక్తము, సంపూర్ణ శాంతినిచ్చును యేసు రక్తము, అమూల్యమైన రక్తము, యేసు రక్తము, యేసు రక్తము, ప్రభు యేసు రక్తము. అందరం కలిసి చివరిసారిగా చెప్తామా, యేసు ప్రభు సంగమంతా స్వరమెత్తి యేసు బిగ్గరగా రక్తము, యేసు రక్తము, ప్రభు యేసు రక్తము, యేసు రక్తము, ప్రభు యేసు రక్తము. అందరూ లేచి నిలబడినట్లయితే అంత్యదిన మనం మళ్ళీ తిరిగి లేపబడతామని వాగ్దానం దయచేసి, ఆయన రక్తంలోనే మనకి స్వస్థత దొరుకుతుంది కనుక రెండు చేతులు ఆకాశం అయిపోద్ది, బిగ్గరగా చప్పలు కొడుతూ దేవుని మరి పరుద్దాం. హల్లెలూయా హల్లెలూయా. ప్రతి ఘోర పాపమును కడుగును మన యేసయ్య రక్తము, ప్రతి ఘోర పాపమును కడుగును మన యేసయ్య రక్తము, బహు దుఃఖములో మునిగెనే చెమట రక్తముగా మారెనే, బహు దుఃఖములో మునిగెనే చెమట రక్తముగా మారెనే, యేసు రక్తము రక్తము రక్తము, యేసు రక్తము రక్తము రక్తము, అమూల్యమైన రక్తము, నిష్కలంకమైన రక్తము, అమూల్యమైన రక్తము, నిష్కలంకమైన
రక్తము 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 యేసు రక్తము రక్తము. తరుణమ్మ గారిని మహాపరిశుద్ధ స్థలములను చేర్చే దేవుడు ఆయన రక్తము ద్వారా చేర్చుదాం. ప్రార్థనాపూర్వకముగా మన ప్రధాన యాజకుడు మనకంటే ముందుగా వెళ్ళిన దేవుడు ఆయన కలుసుకుందామా? మహాపరిశుద్ధ స్థలములో చేర్చును మన యేసయ్యా రక్తము. మన పరిశుద్ధ స్థలములో చేర్చును మన యేసయ్యా రక్తము. మన ప్రధాన యాజకుడు మనకంటే ముందుగా వెళ్ళెను. మన ప్రధాన యాజకుడు మనకంటే ముందుగా వెళ్ళెను. యేసు రక్తము 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 యేసు రక్తము రక్తము రక్తము. అమూల్యమైన రక్తము నిష్కలంకమైన రక్తము. అమూల్యమైన రక్తము నిష్కలంకమైన రక్తము. యేసు రక్తము 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 యేసు రక్తము రక్తము. Holy Spirit Lord, as we want to anoint everyone on your presence, Lord, నీ యొక్క పరలోకాభిషేకము నీ రక్తం ద్వారా స్వస్థత శీఘ్రముగా కలుగునుగాక, స్వస్థత శీఘ్రముగా కలుగునుగాక. నీ దేవ సేవకుని కుమారునికి స్వస్థత శీఘ్రముగా కలుగునుగాక. నీ దేవ సేవకుని తల్లి గారికి నీ పరలోక రాజ్యములో ఈ వారములో చేర్చుకుందువుగాక. పరలోకపు గవిని తెరిచి విరామ సమయంలో చేర్చుకుందువుగాక. తండ్రి, ఈ వేదనతో ఉంటున్న మా కన్నిటిని తుడుచుదువుగాక. నీ రక్తం ద్వారా ప్రతి ఒక్క అనారోగ్యము స్వస్థపరచబడునుగాక. ఓ యేసు రక్తము యేసు రక్తము ఓ యేసయ్యా నీ రక్తము ద్వారా స్వస్థత కలుగునుగాక. యేసు రక్తము రక్తము రక్తము. మహాపరిశుద్ధ స్థలములో చేర్చును మన యేసయ్యా. అవునయ్యా, విరిగి నలిగి బాధపడుతున్న నీకు తల్లిని ప్రభువా తండ్రి, ఇంకా ఎంతకాలము ఈ శ్రమ, ఎంతకాలము ఈ వేదన తండ్రి. నీ పరిశుద్ధ స్థలములో బంగారపు వీధులలో తిరిగే భాగ్యం ఆమెకు దయచేయండి తండ్రి. కార్యము జరిగించండి. యేసు రక్తము 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 యేసు రక్తము 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 యేసు రక్తము రక్తము రక్తము. చివరిగా మన మధ్య ఉంటున్న ప్రిస్కిల్లా గారు ప్రార్థన చేయగా దైవ సేవకుని ఆశీర్వాదంతో ముగించుకుందాం. అందరి మేకి విద్దాం. ప్రార్థన చేస్తుండగా దైవం శుద్ధిద్దాం. దేవా, పరిశుద్ధుల 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 స్తోత్రాలు స్తోత్రాలు వందనాలు ప్రభా. ఈ నాయన మధ్యాహ్నం సమయంలో ప్రభా, నేను రక్తంతో ప్రభా, నేను మాతో కడిగి
కలిగి ఉన్నారు ప్రభు. నీకు వందనాలు ప్రభా. నైనా నీకు స్తోత్రాలు స్తోత్రాలు ప్రభా. ప్రతి ఒక్కరు కూడా మీరు శుద్ధి చేస్తారు ప్రభా. ప్రతి అనారోగ్యం నుంచి మీరు తీసివేస్తారు ప్రభా. నమ్మవారికి సమస్తం సాధ్యమన్నారు ప్రభా. నాయన యేసయ్య నువ్వు స్వస్థపరిచిన యెహోవా ప్రభా. నీకు వందనాలు స్తోత్రాలు ప్రభా. యేసయ్య జరిగిన ఆరాధనలో మీరున్నారు ప్రభా. వాక్యంతో మరి మాట్లాడి ఉన్నారు ప్రభా. యేసయ్య ప్రతి దూరగా ప్రభా. నాయన యేసయ్య నువ్వు మాట్లాడిన దేవుడు ప్రభా. నీకు వందనాలు స్తోత్రాలు ప్రభా. యేసయ్య నైనా నీ సన్నిధికి వచ్చే పోయే బిడ్డలం కాకుండా ప్రభా. నాయన నేను నిండి హృదయాలు ప్రభా. నేను కుమ్మరించమని సహాయం చేసిన దేవుడు ప్రభా. నీకు వందనాలు ప్రభా. నీ ఆత్మతో మమ్మల్ని అభిషేకించి ప్రభా. తిరిగి గృహాలకు వెళ్తుండగా ప్రభా. యేసయ్య నీ కాపుదల దయచేయండి ప్రభా. నీకు వందనాలు ప్రభా. నాయన నీకే స్తోత్రాలు చెల్లించుకోండి. ప్రార్థన సన్నిధి చేర్చుకోండి. యేసు నామములో ప్రార్థన చేసి పొందుకున్నాం పరమ తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క మహాకృప, పరిశుద్ధాత్మక అన్యోన్య సహవాసం కూడిన మనకును ప్రభును ప్రేమించే సకల ప్రజలకును సదాకాలము తోడే ఉండును గాక. ఆమేన్. యేసు రక్తమే జయం, ప్రవేశ రక్తమే జయం, ప్రవేశ నామ సంపూర్ణ విజయం. అపవాదకుని గణంత నాశనం కలుగును గాక. ఆమేన్. దూర